గడిచిన సంవత్సరాలన్నిటిలో దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితాలలో, నీ కుటుంబ సభ్యుల జీవితాలలో ఎన్నో అద్భుతాలు చేశాడు. అండ్ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. విమర్శ దినము అంటున్నాడు దేవుడు. విమర్శ దినము. ఈ విమర్శ దినమున ఆయన దేనికోసం వస్తాడు అంటే, మనము పొందుకున్న అద్భుతాలకి, మనము పొందుకున్న ఆశీర్వాదాలకు తగినట్టుగా మనము జీవిస్తున్నామా లేదా అనేది మనం చూస్తాడు దేవుడు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆ రోజున కొరాజిన పట్టణానికి దేవుడు సంతోషంతో వెళ్ళాడమ్మా. ఒక పడవ ఎక్కి వెళ్ళాడేమో, బెత్సైదా పట్టణానికి గాడిద మీద వెళ్ళాడేమో, కపెర్నహూము పట్టణానికి జనసమూహం తీసుకుని వెళ్ళాడేమో. ఈ 3 పట్టణాలకి ఎంతో ఆశతో బయలుదేరి వెళ్ళాడు ఆ రోజున మన దేవుడు, మన ప్రభువు. కానీ వెళ్ళిన తర్వాత ఆ పట్టణస్థులందరూ చూచినప్పుడు ఆయన హృదయం ఎంత గాయపరచబడిందంటే, మీలో చేయబడిన అద్భుతాలు తీరు సీదోను ప్రాంతంలో చేస్తుంటే ఈ పాటికి మారు మనసు పొందుకునేవాడు. మీలో చేసిన అద్భుతాలు ఇదిగో ఇంకొక ప్రాంతంలో చేస్తుంటే ఈ పాటికి వారు. చదువుతావా నెక్స్ట్ వచ్చినము, 22వ వచనము. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడదవా. ఎంతగా బ్లెస్ చేశాడంటే దేవుడు ఆ పట్టణాన్ని, ఆకాశం మట్టుకు హెచ్చించాడంట. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఆకాశం మట్టుకు హెచ్చింపబడదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. అయితే నీవు పాతాళం వరకు దిగిపోయే రోజు వచ్చేస్తుంది. నీలో చేయబడిన అద్భుతములు, కారణం ఏంటి? నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల, సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. అది నేటి వరకు నిలిచి ఉంటది. బట్ ఆ సొదొమ ప్రజలను విడిచిపెట్టేశాను, ఆ తూరు సీదోను ప్రాంతముల ప్రజలను విడిచిపెట్టేశాను. నా ప్రజలు అని మీ వద్దకు వచ్చి మీ మధ్యలో పుట్టి మీలో అద్భుతాలు, ఆశీర్వాదాలు చేస్తూ మిమ్మల్ని ఈ విధంగా ఉంచితే, ఈ రోజున మీరు జీవిస్తున్న జీవితం ఎట్లాగున్నదా? అయ్యో కొరాజినా, అయ్యో బెత్సైదా, అయ్యో కపెర్నహూమా, విమర్శ దినము రాబోతుంది. విమర్శ దినమున మీ గతి ఆ పట్టణముల గతి కంటే దారుణముగా ఉండబోతుంది. ఇదిగో నీవు నా యొద్ద అద్భుతాలు పొందుకునే ఆకాశం మట్టుకు నువ్వు హెచ్చించబడ్డావు. కానీ గుర్తుపెట్టుకో, విమర్శ దినము రాగానే ఆ రోజు నీ పతనం ఆరంభమవుతుంది. నీవు పాతాళం వరకు దిగిపోతావు. కారణం ఏంటి? నరహత్య చేయలేదు, దొంగతనాలు చేయలేదు, వ్యభిచారము చేయలేదు, విగ్రహారాధన చేయలేదు. వీరు చేసిందని తెలుసా? దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకున్నారు, దేవుని వలన దీవించబడ్డారు. ఇన్ రిటర్న్ దేవుడు ఆశించిన జీవితాలు వీరు జీవించడం లేదు, అంతే. అని ఉదయకాల సమయంలో నేను మాట్లాడుతున్న మాటమ్మా, ఎవ్రీ బ్లెస్సింగ్ దట్ యు రిసీవ్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకునే ప్రతి ఆశీర్వాదము అది నీ పరీక్షకే పునాది, అంతే. మనం ఏదో ఆశీర్వాదం పొందుకోగానే, ఒక అద్భుతం జరంగానే, ఒక మేలు జరంగానే మందిరంలో నిలబడిపోయి సాక్ష్యం చెప్పుకోవటము, లేదంటే కృతజ్ఞత కింద కానుక వేయటము, లేదంటే కృతజ్ఞత కింద సంఘమంతటికి భోజనాలు పెట్టేయటం, ఇదేనేమో మేము చేయాల్సిందని అనుకుంటున్నారు. నో, కృతజ్ఞత కింద కానుక చెల్లించటమో, కృతజ్ఞత కింద సంఘమంతటికి భోజనాలు పెట్టుకోవటమో, లేదంటే మందిరంలో సాక్ష్యం పెట్టడమో కాదు. నీ మధ్య చేయబడిన అద్భుతాలు, నీలో చేయబడిన అద్భుతాలు, నీ కుటుంబంలో జరిగిన కార్యాలు ఒక పరీక్షతో పాటు వచ్చాయి నీ జీవితంలోనికి. ఏంటి ఆ పరీక్ష అంటే, దేవుడు ఆశించిన జీవితము, దేవుడు ఆశించిన ఫలితము, ఆ ఫలము నువ్వు ఫలిస్తావో లేదో అని చెప్పేసి గుర్తుపెట్టుకోండమ్మా. ఇప్పటివరకు పాస్టర్ గారు అంతా బాగుంది పాస్టర్ గారు మాకు అని అంటున్న వాళ్ళకి నేను చెప్తున్నానమ్మా, దిస్ ఇస్ ద వర్డ్ దట్ గాడ్ హెస్ గివెన్ టు మీ. దేవుడు నా హృదయంలో పెట్టిన మాట, ఈ మాట చాలా హెచ్చరికగా చెప్తున్నానమ్మా. మీలో అనేక మందికి విమర్శ దినం రాబోతున్నది. అండ్ సంగమా, చెవి గలవాడు నేను చెబుతున్న మాట వినును గాక, అంతే. అంటిల్ నౌ, ఇప్పటి వరకు నువ్వు పొందుకున్న ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి, ఇప్పటి వరకు నువ్వు పొందుకున్న భద్రత, ఇప్పటి వరకు నువ్వు పొందుకున్న ఆరోగ్యము, ఇప్పటి వరకు నువ్వు పొందుకున్న ఆదాయము, ఇప్పటి వరకు నువ్వు పొందుకున్న ఆ యొక్క హెచ్చింపు, వావ్, అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నావమ్మా. అయితే దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు, ఐ విల్ విజిట్ వన్ మోర్ టైం, నేను మరలా దర్శిస్తానమ్మా.
ఈసారి దర్శించేటప్పుడు ముందుగానే చెప్తున్నాడు దేవుడు. ద మర్సీ ఆఫ్ గాడ్ చూడండి, దేవుని యొక్క కనికరం చూడండి. ఆయన దర్శించబోతున్నా అని చెప్పేసి ముందుగానే చెప్తున్నాడు. ఎవరన్నా ఇప్పటి వరకు దేవుడు ఆశించిన జీవితం నేను జీవించడం లేదు పాస్టర్ గారు, దేవుడు కోరిన ఫలము నేను ఫలించలేదు పాస్టర్ గారు అని అన్నవాళ్ళు ఈ రోజు నుంచైనా సరే ప్రభు ఎదుట మీ జీవితాలను సరి చేసుకోవాలి. ఎందుకంటే విమర్శ దినం వస్తుందమ్మా. ఆ రోజున దేవుడు ఆశించినట్టుగా ఆయన ముందు నిలబడలేదు అనుకున్నా ఏముండదు, అంత బాగానే ఉంటాం. కానీ క్రమక్రమంగా ఒక్కొక్క దీవెనికి నోచుకోకుండా వెళ్ళిపోతాము. అరే అప్పుడు ఏమనుకుంటావు తెలుసా, యోబులాగా మాట్లాడుతాను, నా పూర్వపు దినములే బాగుండేవి, నా యవన కాలపు దినములే బాగుండేవి, ఇప్పుడు ఏంటి, ఏమైంది నా జీవితానికి, ఏమీ సక్సెస్ రావటం లేదు, ఏంటి అప్పులైపోయాము, ఏంటి అనారోగ్యం మీద అనారోగ్యం వచ్చేస్తుంది, ఏంటి ఏదో ఒక అసమాధానం జరిగిపోతుంది. కారణం ఏంటి తెలుసా, విమర్శ దినం వచ్చింది, నువ్వు ప్రభు ఎదుట ఇదిగో ఆయన కోరుకున్న విధముగా నువ్వు నిలబడలేదు. ఈ ఉదయకాల సభలో ప్రభు మాట్లాడుతున్నాడమ్మా, యూ హ్యావ్ రిసీవ్డ్ మెనీ మిరకల్స్. నువ్వు అనేకమైన అద్భుతాలు పొందుకున్నావు దేవుని దగ్గర నుంచి, అనేకమైన ఆశీర్వాదాలు అనుభవిస్తున్నావు దేవుని దగ్గర నుంచి. అండ్ యూ నీడ్ టు చెక్. ఈ ఉదయకాల సమయంలో చెక్ చేసుకోవాలి. దేవుడు ఆ రోజున ఆ కొరాజిన పట్టణం నుంచి కానీ, ఆ బెత్సైదా పట్టణం నుంచి కానీ, లేదంటే ఆ కపెర్నహూము పట్టణం నుంచి కానీ దేవుడు ఆశించింది ఏంటో తెలుసా, వారు మారు మనసు పొందాలని ఆశించాడమ్మా. దానికోసమే అద్భుతాలు చేశాడు. చూడమ్మా, ఒక్కొక్కరిని దేవుడు రక్షించడానికి ఒక్కొక్క విధంగా మాట్లాడతారమ్మా. కొంతమందిని దేవుడు రక్షణ మార్గంలోకి నడిపించడానికి, ఆ నినివే పట్టణస్తులను రక్షణ మార్గంలోకి నడిపించడానికి ప్రవక్తను పంపించి సువార్త ప్రకటింపజేస్తాడు. కొంతమందిని రక్షణలోకి నడిపించడానికి అద్భుతాలు చేస్తాడు. ఉదాహరణకు ఇదిగో ఈ 3 పట్టణస్తులు, ఆ పట్టణంలో కపెర్నహూము పట్టణంలో పుట్టిన పేతురు కూడా అంతే. పేతురుని దేవుడు మొట్టమొదటిసారి ఎప్పుడు కలుసుకుంటే ఆ యొక్క దోణి నిండా చేపలు ఇచ్చిన తర్వాత అప్పుడు పేతురు ప్రభువా అని చెప్పేసి ప్రభు దగ్గర తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఒక్కొక్కరి జీవితంలో రక్షణ కార్యము ఒక్కొక్కలాగా జరుగుతుందమ్మా. చాలామంది అంటారు సొదొమలో చేయబడలేదంటే సొదొమని దేవుడు దర్శించకుండానే సొదొమ పట్టణం అంతటిని నాశనం చేసేసాడంటే లేదమ్మా. చాలామంది అది చాలా రాంగ్ వ్యాఖ్యానిస్తున్నారు. సొదొమ పట్టణమును దేవుడు అనేక పర్యాలు దర్శించాడు గతంలో. ఆ పట్టణము నాశనము కాకమునిపే అనేక పర్యాయాలు తన సేవకులను పంపించాడు సొదొమ పట్టణానికి. బట్ ఆ పట్టణస్థులు వినలేదు, ఆ పట్టణస్థులు మారు మనసు పొందలేదు. యెషయా గ్రంథము మొట్టమొదటి అధ్యాయంకి వెళ్ళమ్మా. సొదొమలో ఉన్న న్యాయాధిపతులతో దేవుడు మాట్లాడిన మాట, ఆ పట్టణము నాశనము కాక మునుపు, ఆ పట్టణము అగ్ని చేత కాల్చబడక మునుపే దేవుడు ఆ పట్టణంలో ఉన్న న్యాయాధిపతులను దర్శించాడు. ఏమంటున్నాడు చూడండి, సొదొమ న్యాయాధిపతులారా యెహోవా మాట ఆలకించుడి, గొమొర్రా జనులారా మన దేవుని ఉపదేశమునకు చెవి ఒగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా. సొదొమ ప్రజలారా, గొమొర్రా ప్రజలారా, విస్తారమైన మీ బలులు నాకేలా. దహన బలులకు పొట్టేళ్లను. ఇంకా తర్వాత చూడండి అమ్మా, ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళక చదువుకున్నాము. చూసారు అంటే ఆ పట్టణము నాశనం, ఆ పట్టణం మీదకి నాశనం అకస్మాత్తుకు రాలా. దేవుడు అనేక పర్యాయాలు ఆ పట్టణంలో ఉన్న ప్రజలతోటి, ఆ పట్టణంలో ఉన్న న్యాయాధిపతులతోటి మాట్లాడాడు. కానీ వారు సరి చేసుకోలే వారి జీవితాన్ని. అండ్ ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో మాట్లాడుతున్నానమ్మా. ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాం మనం దేవుని దగ్గర నుంచి. పాస్టర్ గారు ఏం ఆశీర్వాదం పొందుకోలేదు పాస్టర్ గారు, మేము ఎట్లా ఉన్నట్టే. అసలు ఈరోజు నువ్వు బ్రతుకున్నావు చూసావా, అది అసలు నంబర్ 1 ఆశీర్వాదం. ఎవరు ఆమెను కూడా చెప్పలేదు, హల్లెలూయా కూడా చెప్పలేదు. చూడండి అసలు అమ్మో, అంటే మీ దృష్టిలో ఆశీర్వాదం ఏంటంటే ఒక బెంజ్ కార్ వేసుకొని రావాలని, అంతే కదా. ద లైఫ్ దట్ యుర్ లివింగ్ నౌ, నువ్వు ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితము యెహోవా ఆశీర్వాదము, యెహోవా అద్భుతమే. నువ్వు జీవిస్తున్నావు అంటే ఇంకా నిరీక్షణ నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నదని. ఎందుకంటే ఖచ్చితంగా ఒక రోజున నువ్వు ఆశించినట్టుగా నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు, అంతే. కమాన్. ఈ ఉదయకాల సమయంలో చెప్తున్నానమ్మా, ఇఫ్ యు ఆర్ స్టిల్ బ్రీతింగ్, నీ నాసిక రంధ్రములు ఇంకా జీవవాయువు ఉంది, నువ్వు ఇంకా జీవించి ఉన్నావంటే నువ్వు ఇంకా నిరీక్షణ పెట్టుకోవడానికి ఒక ఆస్పదం ఉన్నది. ఏంటంటే ఖచ్చితముగా
ఇదిగో నీ కంఠంలో ప్రాణం పోయే లోపు నీ జీవితాన్ని ఆశీర్వాదంలోకి నడిపించి ఆ తర్వాత నీ ద్వారా తన నామాన్ని మహిమపరిచి ఆ తర్వాత నీకు పిలిపిస్తాడు దా పరలోకానికి అని చెప్పేసి అంతే. కమాన్ కమాన్, టు గాడ్ బి ద గ్లోరీ. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఆశీర్వాదం గురించి భయపడాల్సిన పర్లేదమ్మా. కానీ ఇప్పటి వరకు నువ్వు పొందుకున్న అద్భుతాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు వెళ్ళిపో మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం నుంచి ఇప్పుడు వెళ్ళు. మాథ్యూ చాప్టర్ నెంబర్ 11 వర్స్ నెంబర్ 20. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను. ఈ మాట ఇట్లా చదువుదామా, ఏ కుటుంబాలలో అని చదువుకుందామా? చదువుదామా? చదవండమ్మా. పిమ్మట ఏ కుటుంబాలలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను. ఏ కుటుంబాలలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను. ఆ కుటుంబముల వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను. అయ్యో కొరాసీనా. ఇంకా అక్కడ ఏ పట్టణం, గుంటూరుని పెట్టుకుందామా? మళ్ళీ గబక్కని మీ కుటుంబాల పేరు పెట్టుకోమంటే భాషగారు మా మీదే చెప్తున్నాడు వాక్యం అనుకుంటారని చెప్పేసి చెప్తున్నాను. అయ్యో గుంటూరా, అయ్యో భారతదేశమా అందాం. ఓకేనా? చదువుదాం అందరం. అయ్యో గుంటూరా. అబ్బే నువ్వు సరిగ్గా చదవాలా, కొంచెం చదవాలా. ఇది నువ్వు గుంటూరు వాస్తవ్యుడిగా మనందరూ గుంటూరియన్స్ ఏంటి? హల్లెలూయా. చదవండమ్మా ఇప్పుడు. అయ్యో గుంటూరా, అయ్యో భారతదేశమా, మీ మధ్య చేయబడిన అద్భుతములు ఇంకెవరి కుటుంబాలలో చేయబడిన ఎడల, ఇక ఏ దేశాల్లో చేసినా, ఇక ఏ పట్టణాల్లో చేసినా, ఇక ఏ కుటుంబాల్లో చేసినా వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉండేవారు. విమర్శ దినమందు దిస్ ఇస్ అ వర్డ్ అమ్మా, నా హృదయానికి గుచ్చుతున్న మాట. విమర్శ దినమంట, అది రాబోతుంది. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. సంగమా జాగ్రత్త. మనమందరము దేవుని చేత దీవించబడ్డాము. మనమందరము దేవుని చేత అంతో కొంత ఆశీర్వదించబడి ఈ విధంగా ఉన్నామమ్మా బయట ప్రజలతో పోలిస్తే. అండ్ దేవుడు ఏమంటున్నాడంటే, నీ తర్వాత బ్లెస్సింగ్ నీకు రావాలి అంటే ఇప్పుడు నేను నీకు ఇచ్చిన ఆశీర్వాదంలో నువ్వు ఎలా బ్రతుకుతున్నావో లేదో నేను చూడటానికి వస్తానంటున్నాడు దేవుడు. అండ్ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న మాట, ఎవ్రీ బ్లెస్సింగ్ విల్ కమ్ విత్ ఎ టెస్ట్ ఇన్ అవర్ లైఫ్. ప్రతి ఆశీర్వాదము ఒక పరీక్షను తీసుకొని మన జీవితాల్లోనికి వస్తుందమ్మా. ఆ రోజున తూరు సీదోనుల పట్టణం, ఆ రోజున బెత్సైదా లేదంటే ఆ కొరాజిన పట్టణం వారు దేవుని చేత అద్భుతాలు పొందుకున్నారు. అబ్బా ఆయన అద్భుతాలు చేయడానికే వచ్చాడు అనుకున్నారు. కానీ ఆ అద్భుతములతో పాటు రహస్యంగా పరీక్ష అనేది వచ్చింది. ఆ అద్భుతాలు పొందుకున్న వారు ఎట్లా జీవిస్తారో అని చెప్పేసి దేవుడు పరీక్షిస్తాడు. ఒకానొక దినమున ఆ పరీక్ష పత్రం తీసుకుని వస్తాడు అన్న విషయాన్ని గుర్తించలేదు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే, ఆశీర్వాదాలు పొందుకున్నారు, యేసయ్యా వందనాలయ్యా అన్నారు, యేసయ్యా స్తోత్రమయ్యా అన్నారు, దావీదు కుమారుడా నీకు జయం అన్నారు. ఆయన ఆ రాత్రి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపడి ఇంకా అక్కడితో అయిపోయిందేమో అని అనుకున్నారు అందరూ. బట్ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఆయన మరలా వస్తాడు. అయితే ఈసారి వచ్చేటప్పుడు మునుపు పొందుకున్న అద్భుతాలకు తగిన జీవితము జీవిస్తున్నారు లేదా అని చూస్తాడు అన్న విషయం వాళ్ళకి తెలియలే. సంఘం ఈ రోజు కూడా దాన్ని గుర్తించడం లేదు. ఒక అద్భుతం పొందుకోగానే, ఒక ప్రమోషన్ పొందుకోగానే, ఒక హీలింగ్ పొందుకోగానే, ఇంకొకటి పొందుకోగానే సంఘం అనుకుంటున్న మాట ఏంటంటే, సంఘంలో నిలబడి సాక్ష్యం చెప్పి కృతజ్ఞత కింద ఒక కానుక పెట్టేసుకోవటం అక్కడి వరకే అని అనుకుంటున్నారు. ఇదిగో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మరలా విజిట్ చేస్తాడు. ఎందుకంటే ఈరోజు నువ్వు పొందుకున్న ఆశీర్వాదము ఒక పరీక్షతో పాటు నీ జీవితంలోకి వచ్చింది. ఈ ఆశీర్వాదం నాకు తగిన జీవితం నువ్వు జీవిస్తున్నావా లేదా అని ప్రభు చూస్తాడమ్మా. పాస్టర్ గారు, నా జీవితంలో పెద్ద అద్భుతాలు ఏం జరగలేదు పాస్టర్ గారు. ఆహా అనుకున్న అద్భుతాలు
ఓహో అని అనుకున్న అద్భుతాలు ఏం జరగలేదు పాస్టర్ గారు. అందుకే నేను చర్చిలో ఎప్పుడు నేను సాక్ష్యం చెప్పలేదు పాస్టర్ గారు. అంటే నీ జీవితంలో ఏ అద్భుతాలు చేశారు చెప్పమంటారా? నిర్గమాకాండంకి వెళ్ళండి అమ్మా. నిర్గమాకాండము 15వ అధ్యాయము, నిర్గమాకాండము 15వ అధ్యాయము 25వ వచనం చదవమ్మా. నిర్గమాకాండము 15వ అధ్యాయము 25వ వచనం. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. నీళ్లు ఏమైందంట? మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి పరీక్షించాడమ్మా. ప్రమోషన్ ఇచ్చాడా? ఉద్యోగం ఇచ్చాడా? స్వస్థపరిచాడా? చనిపోయిన వారిని లేవనెత్తాడా? అక్కడ ఏమిచ్చాడు? నీళ్లు, తాగటానికి నీళ్లు. మళ్ళీ ఇంకొక గంట అయితే మళ్ళీ దాహం వేస్తుంది. అంటే ఒక టెంపరరీ బ్లెస్సింగ్, ఒక తాత్కాలికమైన ఆశీర్వాదం ఇచ్చి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ వారిని పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు 16వ అధ్యాయంకి వెళ్ళమ్మా. అదే నిర్గమాకాండం 16:4కి వెళ్ళమ్మా. 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారము కురిపించదను. ఆహారమును కురిపించదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి. చూసారా ఏంటంట? మరలా చదవండమ్మా వచనము. యెహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదు. 15వ అధ్యాయంలో ఏమిచ్చాడు? నీళ్లు. 16వ అధ్యాయంలో ఏమిచ్చాడు? ఆహారం ఇచ్చి ఏమంటున్నాడు? వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు. ఈ దేవునికున్న లక్షణం ఏంటో తెలుసమ్మా? నీళ్ళిచ్చి పరీక్షిస్తాడు, ఆహారం ఇచ్చి పరీక్షిస్తాడు, ఉద్యోగం ఇచ్చి పరీక్షిస్తాడు, ఆరోగ్యం ఇచ్చి పరీక్షిస్తాడు, ఆపదలు రాకుండా కాపాడుతూ పరీక్షిస్తూ ఉంటాడు, కుటుంబంలో అకాల మరణాలు లేకుండా పరీక్షిస్తూ ఉంటాడు. ప్రతి ఆశీర్వాదం ఇస్తూ ఈ ఆశీర్వాదం నాకు తగినట్టుగా వీళ్ళు జీవిస్తారో లేదో అని చెప్పి పరీక్షిస్తూ ఉంటాడు. లుక్ ఎట్ దట్. వీళ్ళు పెద్ద అద్భుతాలు ఏం చేయాల? నీళ్ళు ఇచ్చి ఏమంటున్నాడంటే పరీక్షిస్తా అంటున్నాడు. ఆ పూట తింటే మళ్ళీ సాయంకాలం ఆకలి అవుతుంది. అలాంటి ఒక ఆహారం ఇచ్చి ఏమంటున్నాడు? సంగమా, అదే నేను చెప్తున్నాను. ఆ రోజున ఆ కొరాజిన పట్టణంలో ఏ అద్భుతాలు చేశాడో తెలియదు, ఆ బెత్సైదా పట్టణాలు ఏ అద్భుతాలు చేశాడో తెలియదు, కానీ అద్భుతాలు అయితే చేశాడు. ఆ అద్భుతాలతో పాటు పరీక్ష చేయడానికి మరలా వస్తున్నాడు ఆయన. ఈ ఉదయకాల సమయంలో అదే మాట్లాడుతున్నానమ్మా. చాలా దీవించబడ్డ మనం ప్రతిదినం మంచినీళ్ళు తాగుతున్నాం, ప్రతిదినము ఆహారం తీసుకుంటున్నాము, ప్రతిదినము ఉద్యోగానికి వెళుతున్నాము, ఒక ఇంట్లో ఉంటున్నాము. ఇదిగో ఒక ఆరోగ్యం ఉంటుంది, ఒక కుటుంబం ఉంటుంది, ఒక భద్రతకరమైన వాతావరణం ఉంటుంది. థ్యాంక్ గాడ్. ఈ రోజు వరకు సంఘంలో ఏ ఒక్కరు ఐసీయూలో ఉన్నట్టు లేదు, అందరు బ్రహ్మాండంగా ఉన్నారు. చాలా తక్కువ మందిని నేను హాస్పిటల్లోకి వెళ్ళి విజిట్ చేశాను, చాలా తక్కువ మందిని, మహా అయితే ఒకళ్ళు ఇద్దరు అంతే. ఎవరిని దర్శించినా, ఎప్పుడు దర్శించినా వారు ఇళ్లలోనే ఉన్నారు, చక్కగా సంతోషంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. దిస్ ఈజ్ అ బ్లెస్సింగ్. ఎంతోమంది సేవకులు వాళ్ళ యొక్క సంఘంలో ఉన్న వారిని హాస్పిటల్స్లో విజిట్ చేశారు. బట్ థ్యాంక్ గాడ్, దేవుడు ఈ సేవకుడి ఎడల ఎంత కటాక్షం చూపించాడంటే తన బిడ్డలను వారి గృహాల్లోనే దర్శించడానికి కృపనిచ్చాడు. అని మీరు దాన్ని గ్రహించడేమో, కానీ నా దృష్టిలో ఇది ఒక అద్భుతమే. అని దేవుడు ఏమంటున్నాడంటే విమర్శ దినం వస్తుంది. ఈ విమర్శ దినమున నేను మరలా విజిట్ చేస్తాను. దానిని బట్టే నీ తర్వాత ఆశీర్వాదం నిర్ణయించబడుతుంది. ఆ రోజున ఇజ్రాయేలు ప్రజలు నీళ్లు తీసుకొని నీళ్లు త్రాగి సేవకుల మీద తిరుగుబాటు చేశారు. ఆహారము తీసుకొని దేవుడి మీద తిరుగుబాటు చేశారు. పద్దాక ఇదేనా మాకు చిలకడ దుంపలు కావాలి, మాకు మాంసం కావాలని దేవుడి మీద తిరుగుబాటు చేశారు.
ఎప్పుడైతే వారు పొందుకున్న ఆశీర్వాదానికి తగినట్టుగా జీవించలేదో వారి కొరకు స్థిరపరచబడిన ఇటర్నల్ బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశం ఆ కానాను దేశంలో వారు పొందుకోలేకపోయారు. ఏ తరమైతే దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనుభవించి కానీ ఆ ఆశీర్వాదాలకు తగ్గట్టుగా జీవించలేకపోయిందో ఆ తరము దేవుడు ఏర్పాటు చేసిన ఆ ఇటర్నల్ బ్లెస్సింగ్, ఆ నిత్యమైన ఆశీర్వాదము, ఆ కానాను దేశాన్ని పొందుకోలేకపోయింది. అండ్ ఈ ఉదయకాలం నేను ఒక మాట చెప్తున్నానమ్మా, ఇప్పటి వరకు మీరు చూసింది అసలు ఆశీర్వాదాలే కావు. ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం ఉంటుందమ్మా. ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకున్న తర్వాత నీ తర్వాత 10 నుంచి 20 తరాల వరకు నీ పేరు చెప్పుకునేటట్టుగా దేవుడు చేస్తాడమ్మా. దట్ ఈజ్ రియల్ బ్లెస్సింగ్. అది నిజమైన ఆశీర్వాదం అంటే. ఇజ్రాయేల్కి ఎట్లాగైతే ఒక కానాను దేశం ఇచ్చాడో ఇటర్నల్ బ్లెస్సింగ్గా, నీ కొరకు నా కొరకు చాలా ఆశీర్వాదాలు దేవుడు ఇటర్నల్ బ్లెస్సింగ్స్గా స్టోర్ చేశాడు. ఇప్పుడు ఏదైతే ఉద్యోగాలు, ఆరోగ్యాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు, ఇళ్ళు, వాకిళ్ళు, ఇవన్నీ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. ఇదంతా నథింగ్. నీళ్ళిచ్చి ఆహారం ఇచ్చి ఎట్లా పరీక్షించాడు, ఇస్తే నీకు పరీక్షిస్తున్నాడమ్మా. ఇక్కడ మనం నిలబడ్డాం అనుకున్నా, ఇక్కడ మనం నిలబడుకున్నాం అనుకున్నా, దేవుని ఎదుట నమ్మకమైన వ్యక్తులుగా నిలబడ్డాం అనుకున్నా, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ ఇటర్నల్ బ్లెస్సింగ్, దానిని మనం పొందుకోబోతున్నామమ్మా. విమర్శ దినమందున కొంతమంది కూలిపోతారు, విమర్శ దినమందున కొంతమంది హెచ్చించబడతారు. ద రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ విమర్శ దినమందున హెచ్చింపబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అని పాస్టర్ గారు చాలా కాలం నుంచి చాలా ప్రార్థనలు చేస్తున్నాం పాస్టర్ గారు, దేవుడు అద్భుతాలు ఏం చేయటం లేదు అంటే, మీకు విషయం తెలుసునమ్మా, అందరి జీవితాలు ఒకలాగా జరగవు అమ్మా. అందరి లైఫ్లో ఒకలాగా జరగవు. నేను కూడా చాలా కాలం నుంచి కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నా, అవి ఇంకా నెరవేరలా. బట్ స్టిల్ ఐఎమ్ ప్రేయింగ్. బట్ ఇంకా నేను ప్రార్థన చేస్తున్నాను, ఇంకా ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉంటున్నాను. ఒక మాట చూపిస్తాను చూడండి, కొంతమంది జర్నీ ఎట్లా ఉంటుందో చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయంకి వెళ్ళనమ్మా. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మొట్టమొదటి వచ్చింది అదమ్మా. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమందున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని ఉన్నారు, వెన్నులు త్రుంచి తినసాగిరి. ఇదేంటి? ఇశ్రాయేలు ప్రజలకు ఆకలి అయినప్పుడేమో మన్నా కొరవబడింది. సరే, కొత్త నిబంధనలో 3 రోజులు వర్తమానం విన్నారు కదా, వీళ్ళు ఆకలి అయ్యారు, వీళ్ళు సొమ్మసిల్లిపోతారేమో అని చెప్పేసి వాళ్ళందరికీ ఏం చేశాడు దేవుడు? అద్భుతం చేసి 5,000 మందికి పోషించాడు. ఆ తర్వాత ఇంకొక అద్భుతం చేసి 7,000 మందికి పోషించాడు. వేల మందిని పోషించిన దేవుడు తన వెంట తిరుగుతున్న 12 మందిని ఎందుకు పోషించలేదు? ఆ రోజున ఆకలి కొంటే వారు ఆకలి కొని వేరే వాడి పంట చేలల్లోకి వెళ్ళి అక్కడ వెన్నులు తుంచుకొని తినే పరిస్థితికి వెళ్ళారు. మీకు అర్థమైంది ఆ మాట? ద గాడ్ హూ ఫెడ్ 5,000 పీపుల్, ఆకలి అవుతుంది అని వారు అడగక మునిపే ఈయన గుర్తించి 5,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశాడు, 7,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశాడు. మరి ఈ 12 మందికి ఎందుకు ఏర్పాటు చేయాల? ఈ 12 మంది ఏం చేస్తున్నారంటే ఒక పంట చెలలోకి వెళ్ళిపోయి వారు వెన్నులు తుంచి తినసాగారు. ఆ తర్వాత జనాలు వచ్చారు, దీన్ని ఏమంటారు, విశ్రాంతి దినమున నీ శిష్యులు చేయరాని చేయకూడదు చేశారు అని చెప్పేసి అంటే, దావీదు చేశాడుగా అని సపోర్ట్ చేస్తున్నాను. అయ్యో, నేనే కనుక వీళ్ళకి ఆహారం పెట్టుంటే వీడు ఈ రోజున వేరేవాడు పంట చాలల్లోకి వెళ్ళేవాడు కాదు, ఈ రకంగా తలవంపులు తెచ్చేవాడు. చదువు నెక్స్ట్ వచ్చిన చదువు. పరిశీలేదు చూచి ఇదిగో విశ్రాంతి దినంలో చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, చూసారు, చేయకూడదు చేస్తున్నారు. అసలు ఆయనే కనుక అద్భుతం చేస్తుంటే, ఆయనే కనుక వారికి ఆహారం పెట్టుంటే ఈ రోజు వాళ్ళు తినేవాళ్ళ? ఈ విషయం ప్రభుకు తెలుసుగా, కానీ ఆయన ఎందుకు అద్భుతం చేయాల?
ఆ తర్వాత 11 అధ్యాయంకి వెళ్ళమ్మా, మత్తయి సువార్త 11 అధ్యాయంకి వెళ్ళమ్మా. 4వ వచనం చదువు. యేసు వారిని చూచి 4వ వచనం కాదు, అయితే 2వ వచనం చదవమ్మా. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి, క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా, నేను మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా. ఎందుకు ఈ మాట అన్నాడు? అసలు ఇదే యోహాను ఈయన లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు. ఆయన చెప్పులు వారు తీయటకు నేను అర్హుని కాదు అని అన్నాడు. నా వెంట వచ్చి వాడు అగ్నిలో బాప్తిసం ఇస్తాడు కదా, అది ఈయనే అని ప్రజలందరికీ చెప్పాడు. సో ఆ రోజునున్న విశ్వాసము ఎందుకు ఇక్కడ విశ్వాసం లేకుండా పోయింది? కారణం ఏంటి తెలుసా? యోహాను అనుకొని ఉంటాడు, నేను ఆయనకు బాప్తిసం ఇచ్చాను, ఆయన గురించి సాక్ష్యం చెప్పాను, ఈరోజు నేను చెరసాల్లో ఉన్నాను, ఈరోజు నేను కష్టాల్లో ఉన్నాను, నాకు విడుదలనిస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు చెరసాల నుంచి బయటికి తీసుకుని రాలా. కానీ ఇదే దేవుడు పేతురును బయటికి తీసుకొచ్చాడు మళ్ళీ. మీకు అర్థమవుతుందా అన్నమాట? తనకు బాప్తిసం ఇచ్చి తన కొరకు మార్గం సిద్ధం చేశాడు, అరణ్యంలో కేకలేసుకుంటూ. అలాంటి వాడికి మాత్రం చెరసాల్లోనే ఉండనిచ్చాడు. అసలు అమ్మ, నేను చెప్తానమ్మా, కొంతమంది జీవితాలని దేవుడు ఒక రకంగా నడిపిస్తాడు, కొంతమంది జీవితాలని ఇంకొక రకంగా నడిపిస్తాడు. అందుకే నేను తరచూ చెప్పే మాట, ఎప్పుడు వేరే వాడి జీవితాన్ని చూసి పోల్చుకోమాక అంటా. నేను NEPR జీవితంలో కదులుతున్నట్టుగా సంతోష్ జీవితంలో కదలడు, సంతోష్ జీవితంలో కదులుతున్నట్టుగా ప్రమోద్ జీవితంలో కదలడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, లోతు కుటుంబాన్ని దేవుడు అగ్ని వచ్చి పారిపోమన్నాడు. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఏమన్నా అంటే, పారిపోవద్దు, మీరు అక్కడే ఉండండి, కానీ అగ్ని కాలకుండా చూసుకుంటా అన్నాడు. సంసోనుకేమో సింహాన్ని చీల్చే బలం ఇచ్చాడు, కానీ దానియేలుకేమో ఆ బలం ఇవ్వలేదు. సింహముని నేను చేయకుండా చూసుకుంటా అన్నాడు. అంతే. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కలాగా కదులుతున్నాడు దేవుడు. ఇప్పుడు లోతు కనుక పాస్టర్ గారు అనుకున్నా, లోతు సంఘానికి ఏం చెప్తాడు తెలుసా? దేవుడు అగ్నిలోంచి కాపాడిన దేవుడు ఎట్లా కాపాడతాడంటే, మనలందరినీ అగ్ని పడకమునుపే మనలందరినీ బయటికి వెళ్ళిపోమంటాడు. మనం బయటికి వెళ్ళిపోయాక అగ్ని పడదు అని ఒక పెద్ద వర్తమానం చెప్తాడు. మీ ఓటర్లందరూ ఏం చేస్తారు తెలుసా? విజిల్ వేస్తారు, చప్పట్లు కొడతారు. పక్కన ఇంకొక సంఘం ఉంది. ఆ సంఘం పాస్టర్ గారు ఎవరో తెలుసా? షడ్రకు, మేషకు, అబేద్నెగో. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? అగ్ని వస్తుంది, అగ్ని మన మీద పడుతుంది, కానీ మనం గాలం అంటారు. 2 ఆరాధనలు అయిపోయినాయి, అందరూ మందిరాల నుంచి బయటకు వచ్చారు, వీళ్ళిద్దరు ఎదురుపడ్డారు. ఏం జరిగింది ఇప్పుడు? ఒక ఆయన ఏమన్నాడు? అగ్ని పడదు. ఇంకొక ఆయన ఏమన్నాడు? అగ్ని పడింది. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు అబద్ధ బోధకులు? ఎవరు కాదు. అందుకే సాక్ష్యాల్లాగిని ఆమెను అనుకోవాలంతే. అదే మా జీవితంలో జరిగింది, అదే మా జీవితంలో జరిగింది అంటే ఏం లేదు, జరగదు అదట. దానియేలు గొప్ప సేవకుడు, సింహాల భవనం నుంచి బయటకు వచ్చి సంఘం పెట్టాడు అనుకుందాం. ఏం చెప్తాడు మెసేజ్? ఫస్ట్ మెసేజ్, అస్సలు సింహాలన్నీ అట్ట సైలెంట్గా ఉండిపోయినాయి, నేను అసలు అటు ముందు ఎటు కూర్చున్నాను, సింహాల బలాన్ని బలహీనపరిచేశాడు. అబ్బా, నాకు సింహాలకు మధ్యలో ఆయన ఏడమన్నాడని చెప్పంటాడు. సంసోను కూడా పాస్టర్ గారు అయ్యాడు తర్వాత, కళ్ళు పోయిన తర్వాత అనుకుందాం. తను కూడా వర్తమానం చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నాకు నా దేవుడు సింహాన్ని చీల్చే బలం ఇచ్చాడు, నమ్మిన వారందరూ కూడా అట్టి బలాన్ని ఇస్తారు, మీ ఎదుట వస్తున్న సింహాలు మీరు చీల్చేస్తారు అంటారు. మీరందరూ చొక్కాలు దింపుకొని బయటికి వెళ్ళారు. అసలు మామూలుగా అసలు సింహాలు చీల్చే బలం అంట అని చెప్పేసి. ఇంకోళ్ళు అన్నారు, అదేం లేదు, మీ పాస్టర్ తప్పు చెప్పాడు అని చెప్పన్నారు. మీరు అన్నారు, మా పాస్టర్ గారిని అంటావా అని చెప్పి అన్నారు. అందుకే నేను ఎప్పుడు అంటాను, చాలామంది మేము సేవకులు కలుస్తున్నప్పుడు నేను వాళ్ళకి చెప్పే సలహా ఏంటంటే, ఒక వచనం పట్టుకొని లేదా ఒక సందర్భం పట్టుకొని ఒక సిద్ధాంతాన్ని, ఒక వర్తమానాన్ని ఎప్పుడు బిల్డ్ చేయకూడదు. అలా కొంతమంది చేసే ప్రసంగి గ్రంథంలో నిత్యపు తెల్లబట్టలు ఉండాలని, కానీ తెల్లబట్టలే వేసేయాలని చెప్పి అన్నారు. అంతే. తలకు నూనె ఉండాలని నూనె ఉండాలని చెప్పి అనేసారు. ఫ్రైడ్ రైసా? కొంతమంది అంటారు, తల మీద ముసుగేసుకోవాలి, మీ సంఘంలో ఎవరు వేసుకోరు ఏంటి అని చెప్పి అంటారు.
ఇప్పుడు ఆ సంఘం వాళ్ళు వచ్చేటప్పుడు ఏమంటారు, కొరింథీ సంఘంలో ఉన్న లేఖనం చూపిస్తారు. మీరు వెళ్తే ఏమంటారు, అసలు తల వెంట్రుకలే పైటి చెంగు, తామర ముసుగేసుకుని ఉంది, ఇదిగో షులమతి అంది నేను ముసుగేసుకొని నిలబడాలా అని చెప్పి అనింది. ఇదిగో పౌలు కూడా ఏమన్నాడంటే, నేను మోషే వలె ముసుగేసుకోను, కొండ మీద దిగి వస్తున్నప్పుడు మహిమను చక్కగా చూపిస్తాను అని చెప్పి అంటాడు. ఇప్పుడు ఈ ఇద్దరులో ఎవరిది అబద్ధ బోధ? ఎవరిది కాదు. కానీ ఏదైనా ఒక వర్తమానం చెప్తున్నప్పుడు కానీ, ఒక సిద్ధాంతము బోధిస్తున్నప్పుడు కానీ కనీసం ఒక 3 వచనాల ఆధారం చేసుకోవాలమ్మా. అట్లీస్ట్ ఇది మేము నేర్చుకున్న మా యొక్క నాయకుల దగ్గర మేము నేర్చుకుంది ఏంటంటే, ఒక లైన్ చదవంగానే ఆ లైన్ మనకు నచ్చంగానే దాన్ని తీసుకుని వర్తమానం బిల్డప్ చేసుకోకూడదు. కనీసము దానికి సపోర్టివ్గా ఒక 3 వచనాలు లేదా ఒక 5 వచనాలు దానికి సపోర్టివ్గా ఉంటేనే అప్పుడే ఒక సిద్ధాంతం తీసుకుని రావాలి. ఈ ముసుగు అవసరం లేదనే దానికి నేను దాదాపు చాలా వచనాలు చూపించాను నేను మీకు. అప్పుడే నేను సంఘంలో ఈ సిద్ధాంతం పెట్టేసా, మనం ముసుగేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. అప్పుడే మన సంఘంలో చెప్పాం, మన చెప్పులు వేసుకు రావచ్చు అని చెప్పేసి. కొంతమంది ఉంటారు, ఇన్ని చెప్పినా కానీ లేదులే అన్న ముసుగు వేయాల్సిందే అంటే, వాళ్ళ బాధ ఏంటంటే తలస్నానాలు చేస్తుంటారు వాళ్ళు, అంతే. అది వస్తూ ఉంటుంది బయటికి, అది కవర్ చేయాలి. బట్ లుక్ ఎట్, ఆ రోజు నా బాప్తిస్మం ఇచ్చే యోహాను చెరసాల్లో ఉండి కనిపెడుతూ ఇంకొక రోజు విసుగు పుట్టిపోయి తన శిష్యులకు ఒక పత్రిక రాశాడు. అరే శిష్యులు రండి రైటర్ అని చెప్పేసి, పలానా రండి అంటే వాళ్ళు వస్తే వాళ్ళకి చెప్తున్న మాట, క్రీస్తు చేయుచున్న కార్యములు యోహాను చెరసాల్లో విని, రాబోవాడు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. చూసారా, దేవుడు అద్భుతము చేయకపోవటంతో కొంచెము విశ్వాసము సడలింది. అసలు దేవుడు అద్భుతం చేస్తాడా చేయడా కనుక్కోండి అంటున్నాడు. ఈరోజు మనం కూడా అంతే, చాలా కాలం నుంచి ప్రార్థనలు చేస్తున్నాం కానీ అద్భుతం జరగటం లేదు. మనం ఏమనుకుంటాం అంటే కొంచెం విశ్వాసం సడులుతూ ఉంటుంది. నేను ఒక మాట చెప్పనమ్మా, ఎందుకు కొన్నిసార్లు మన ప్రార్థనలు నెరవేరటము ఆలస్యం అవుతూ ఉంటుందంటే, గుర్తుపెట్టుకోండమ్మా, మన పైన ఉన్న ఆత్మలోకం ఉంటుందమ్మా. ఆ ఆత్మలోకము ఎప్పుడు ఇదిగో మనకు రావాల్సిన ఆశీర్వాదాలు మనకు రానివ్వకుండా దురాత్మల చేత పట్టబడతా ఉంటుంది. ఇదే మత్తయి సువార్త 11వ అధ్యాయంకి వెళ్ళమ్మా. ఇదే మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా. బాప్తిసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. పరలోక రాజ్యం ఎట్లా పట్టబడుతుందంట? బలాత్కారముగా. ఎవరి దినాల్లో నుంచి? బాప్తిసమిచ్చి యోహాను దినం అంటే అంతకుముందు బాగానే ఉంది పరలోక రాజ్యము. కానీ బాప్తిసమిచ్చి యోహాను ఎప్పుడైతే, అసలు చూస్తా, నాకు బాప్తిసమిచ్చి యోహాను ఎందుకు నచ్చుతాడంటేనమ్మా, అతని యొక్క పుట్టుక, అతని యొక్క పరిచర్య ప్రభావము కేవలం ఇహలోకపరమైన మనుషుల మీద కాదమ్మా, తన పైన ఉన్న ఆత్మలోకం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది అంటే, వాక్యం రాయబడుతున్నమాట, బాప్తిసమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం. ఎప్పుడు మొదలైంది? బాప్తిసమిచ్చి యోహాను దినములు. అప్పటి నుంచి పరలోక రాజ్యం ఎట్లాగుందంట? బలాత్కారంగా పట్టబడుచున్నది. అతడు ఇక్కడ కూర్చొని 30 సంవత్సరాల ఉపవాసాలు ఉన్నాడు. అతడు అరణ్యములో కూర్చొని కనిపెట్టుకుంటున్నాడు. అతడు అరణ్యంలో కొండ తేనె మిడతలు తింటూ ఉపవాసం ఉంటూ ఇదిగో ప్రభు కొరకు కనిపెడుతున్నాడు. మార్గము సరళము చేస్తుంటే అతడు కింద చేస్తున్న పరిచర్య పైన పరలోక రాజ్యం కదులుతూ ఉన్నది. ఒక స్పిరిచువల్ వార్ఫేర్ స్టార్ట్ అయింది తెలుసా? పైన దేవదూతలకు దురాత్మలకు మధ్య ఒక ఆత్మీయ పోరాటమును ఏర్పాటు చేసేసాడు ఇక్కడ ఒక వ్యక్తి ఉపవాసం ఉండటం వల్ల. అదే రాయబడుతుంది, బాప్తిసమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం. అప్పటి వరకు పరలోక రాజ్యం ఎట్లాగుంది? మామూలుగానే ఉన్నది. కానీ బాప్తిసమిచ్చి యోహాను ఎప్పుడైతే ఉపవాసం ఉండటం ఆరంభించాడో, ప్రభు త్రోవ సరళము చేయండి అని కేకలు వేయటం ఆరంభించాడో, సువార్త ఆరంభించాడో, ఇదిగో హిజ్ మినిస్ట్రీ ఇంపాక్ట్, అతని యొక్క పరిచర్య యొక్క ప్రభావము కేవలం ఈ లోకంలో ఆగిపోలేదు కానీ ఆత్మలోకాన్ని కూడా కదిలింప చేస్తుందమ్మా. వా, బాప్తిసమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం ఎట్లాగుందంట? బలాత్కారముతో పట్టబడుచున్నది. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. మన పరిచర్య పరలోకాన్ని ఇంపాక్ట్ చేయనుగాక,
మన సంఘంలో ఉన్న యవనస్తులు యవనస్తురాల యొక్క పరిచర్యలు పరలోకమును ప్రభావితము చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లుక్ ఎట్ దట్ అమ్మా. చాలామంది పరిచర్యలు చేస్తున్నారు, చాలామంది సేవలు చేస్తుంటారు. వారి యొక్క పరిచర్య యొక్క ప్రభావము ఇహలోక పరంగానే ఉంది. బట్ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, గొంగళి ధరించిన వాడు, ఏ రోజు జనాల్లో కలిసిన వాడు కాదు. తాను పుట్టిన దినము నుంచి అరణ్యములోనే ఉన్నవాడు. 30 సంవత్సరాల అరణ్యంలోనే ఉన్నాడు. 30వ ఏట యెహోవా వర్తమానం అతని యొద్దకు వచ్చింది. ఆ రోజున ఆ అరణ్యములు విడిచి బయటికి వచ్చి, పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి, ప్రభు త్రోవ సరళము చేయండి అని చెప్పేసి పరిచర్య చేయటం ఆరంభించాడమ్మా. 6 నెలలు పరిచర్య చేశాడు. బట్ ఆ 6 నెలల పరిచర్య ఇహలోక పరం కాదు కానీ ఆత్మలోక పరాన్ని కూడా కదిలింపజేసిందమ్మా. అతడు ఇక్కడ పరిచర్య చేస్తుంటే దురాత్మలు వామ్మో వామ్మో ఆశీర్వాదాలన్నీ కిందకి వెళ్ళిపోతున్నాయి, దీవెనల కిందకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి ఆ దీవెనలు వెళ్లకుండా, ఆ ఆశీర్వాదాల కిందకి వెళ్లకుండా, మానవులు రక్షణ పొందకుండా బాప్తిసాలు తీసుకుంటుంటే ఎట్లాగైనా ఆపాలని చెప్పేసి ఆ పరలోక రాజ్యం యొక్క శక్తిని బలాత్కారముగా ఆపుతున్నాయి దురాత్మలు. ఎప్పుడైతే ఆ దురాత్మలు ఆ విధంగా రక్షణ కార్యాన్ని ఆపాలని ప్రయత్నము చేస్తున్నాయో, ఇదిగో ఇటుపక్క దేవుని యొక్క దూతలు వీళ్ళు బలాత్కారంతో దాన్ని ఆక్రమిస్తున్నారు. ఒక స్పిరిచువల్ వార్ఫేర్ జరుగుతుంది. దేవదూతలు, దురాత్మలు, ఇదిగో ఒక యుద్ధము జరుగుతుంది. అలా ఇద్దరు గురించి రాయబడింది బైబిల్లో. ఒకటి దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు, రెండోది బాప్తిస్మిచ్చి యోహాను పరిచర్య చేస్తున్నప్పుడు. దేర్ మినిస్ట్రీ, దేర్ ప్రేయర్ లైఫ్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఓవర్ ద స్పిరిచువల్ రెల్మ్. దానియేలు ప్రార్థన కానీ, బాప్తిస్మిచ్చి యోహాను ఉపవాసం కానీ వారి యొక్క ప్రభావము ఇహలోక పరంగా కాదమ్మా. ఆకాశ మండలమందున్న దురాత్మల్ని ప్రభావితము చేస్తున్నాయి, దేవుని యొక్క దూతల్ని ప్రభావితము చేస్తున్నాయి. ఒక ఆత్మీయ పోరాటము జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉపవాసం ఉంటుంటే, దానియేలు ఉపవాసం ఉన్నప్పుడు అతని వయసు 80 సంవత్సరాలు, 80 years ఓల్డ్ మ్యాన్. 80 సంవత్సరాల నిండు వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి 21 దినముల ఉపవాసం ఉన్నాడు, తాను పొందుకున్న ఆ కళ యొక్క అర్థము తెలుసుకోవటం కోసం. ఎప్పుడైతే దానియేలు వయసు నేను తెలుసుకున్నానో నేను సమూలంగా ఆశ్చర్యపడ్డా. ఒక 80 ఏళ్ల వృద్ధుడు తాను పొందుకున్న ఒక కళ, ఏదో ఏమరపాట్లో వచ్చిందిలే, ఏదో సరిగ్గా నిద్ర లేకపోవటం వల్ల వచ్చిందిలే ఒక కళ అని అనుకుని ఒడిచిపెట్ల. ఈ కళ అర్థం ఏంటి, ఈ దర్శనం భావం ఏంటి అని చెప్పేసి ఉపవాసం ఉండటం ఆరంభించాడు. దుఃఖ దినములు ఆరంభించేశాడు. ఎప్పుడైతే అతడు ప్రార్థన చేయడం ఆరంభించాడో, దేవుని దూత ఆశీర్వాదం ఆ పరలోక రాజ్యం నుంచి తీసుకుని బయలుదేరి వెళ్ళింది, లేదా ఆ దర్శన భావాన్ని తీసుకుని బయలుదేరి వెళ్ళింది. ఇదిగో మధ్యలో పారసీకుల రాజ్యాధిపతి అతన్ని అడ్డగిస్తున్నాడు. స్పిరిచువల్ వార్ఫేర్ జరుగుతుంది. ఎవరి ప్రార్థన వలన? కింద ఉన్న ఒక ముసలి ఆయన ప్రార్థన. సంగమా, ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటున్నావేమో. నీ ప్రార్థన ప్రభావము ఆత్మలోకం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో మీకే వదిలేస్తానమ్మా. బట్ ఈ ఉదయకాల్సిన నేను అంటున్నానమ్మా, ఎవరెవరైతే మా ప్రార్థనలకు జవాబులు ఆలస్యం అవుతున్నాయి అని అంటున్నారో వారందరికీ నేను చెబుతున్న మాట, స్పిరిచువల్ వార్ఫేర్ నువ్వు ఆరంభించావు, ఖచ్చితంగా దేవుడే గెలుస్తాడు. నీ అద్భుతము ఆసన్నమవుతుంది త్వరలో. హల్లెలూయా. ఎవరెవరైతే ప్రార్థనలు చేస్తూ ఉన్నారో, ఒక అద్భుతాల కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు చాలా దినముల నుంచి ప్రార్థన చేస్తున్న వారితోటి దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నమాట, అరే బాబు, మీరు ప్రార్థన చేయలేదు, మీరు అసలు పోరాటాన్ని ఆరంభించారు. పైన దానియేలుకి 21 రోజులు పట్టింది, నీకు ఇంకొంచెం ఎక్కువ టైం పట్టిద్దేమో, కానీ ఖచ్చితంగా గెలిచేది మనమే. ఖచ్చితంగా మనమే సాక్ష్యం చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. బట్ టిల్ దెన్ యోహాన్ లాగా మధ్యలో విశ్వాసం పోగొట్టుకోమాక. అసలు చేస్తావా, చేయవా? ఆయన అడిగేదా, అసలు వచ్చేది నువ్వేనా, ఇంకొకటి ఏమన్నా వస్తాడా, నేను పొరపడ్డానా? మధ్యలో విశ్వాసాన్ని కోల్పోమాక. నేను అనుకుంటాను అతని యొక్క విశ్వాసం కోల్పోవటం వల్లనేమో అతడు చనిపోవాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడేమో అనుకుంటారు. అదే కాకుండా, లేదు నేను ప్రకటించిన యేసు సమర్థుడు అని అలాగే ఉండుంటే, అదే విశ్వాసంలో ఉండుంటే ఏమో చెరసాల్లోంచి విడిపించబడేవాడేమో, యేసుక్రీస్తు ప్రభువారితో పాటు సమానమైన పరిచర్య చేసేవాడేమో. బట్ ఎప్పుడైతే అవిశ్వాసం అతనిలోనికి వచ్చిందో, నేను అనుకుంటానమ్మా అతని మినిస్ట్రీ వెనక్కి జారిపోయిందమ్మా. ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తున్నానమ్మా,
ఎవ్వరు అవిశ్వాసంలోకి వెళ్ళిపోమాకండమ్మా. మీరు ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థనలు ఇంకొంచెం బలం తెచ్చుకోండమ్మా. రోజుకు 1 గంట చేస్తున్నావు ప్రార్థన. ఇదిగో బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారంట. పరలోక రాజ్యం బలాత్కారంగా, దురాత్మలే బలాత్కారముగా ఆక్రమిస్తుంటే నువ్వేం చేయాలి? ఇంకా బలాత్కారం చూపించాలా? ఎట్లా చూపిస్తాం పాస్టర్ గారు? ఇంకా బలాత్కారం అంటే గంట ప్రార్థన చేసి నువ్వు 2 గంటలు ప్రార్థన చేయాలి. అది ఇంకా బలం చూపించడం అంటే. వారంలో 1 రోజు ఉపవాసం ఉండి కనిపెట్టి నీవు 2 రోజులు ఉపవాసం ఉంటాం, 3 రోజులు ఉపవాసం ఉండి. ఎందుకంటే దురాత్మలే బలాత్కారముగా ఆక్రమిస్తుంటే విశ్వాసులమైన మనము మరి బలాన్ని చూపించాలా, మరి తెగింపును చూపించాలా. హల్లెలూయా, హల్లెలూయా. సో టు సంబడి, ఇక్కడున్న కొంతమందికి నేను మాట్లాడుతున్నానమ్మా, ఇంక్రీజ్ యువర్ ప్రేయర్. దేవుని మాటగా చెబుతున్న మాట, మీ ప్రార్థన ఇంకా అధికము చేయండి, మీ ఉపవాసమును ఇంకా అధికము చేయండి. ఖచ్చితంగా నేను ఈ మాట చెప్తున్నానంటే నేను నమ్ముతున్నానమ్మా, మీరు అద్భుతము జరగటానికి ఎడ్జ్లో ఉన్నారని చెప్పి నేను నమ్ముతున్నానమ్మా. ఈ టైంలో వెనకజారమాకండి, ఈ టైంలో విశ్వాసం విడిచిపెట్టమాకండి, ఈ టైంలో ప్రార్థన ఆపమాకండమ్మా. కంటిన్యూ టు ప్రే. నీ అద్భుతం నీ చేతిలో పెడతాడు దేవుడు ఖచ్చితంగా. హల్లెలూయా, హల్లెలూయా. టు సంబడి దిస్ ఇస్ అ ప్రాఫిటిక్ వర్డ్. ఎవరికి ఇది ఒక ప్రవచనాత్మకమైన మాట అమ్మా. నీవు నీ అద్భుతానికి అతి చేరువలో ఉన్నావు, నువ్వు నీ బ్రేక్ త్రూకి అతి చేరువలో ఉన్నావు. పక్కన వాళ్ళకి చెప్పు, యోహాన్ లాగా అవిశ్వాసంలోకి వెళ్ళ మాకు ఈ టైంలో అని చెప్పి పక్కన వాళ్ళకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన ఇంకా బలము చేయమ్మా. గంట ప్రార్థన చేస్తూ నువ్వు అధికము చేయి. ఉపవాసాలు ఉంటున్న నువ్వు ఇంకా అధికముగా ఉపవాసాలు ఉండు. ఇంకా అధికముగా విత్తనం విత్తుతూ ఉండమ్మా. ఇంకా అధికముగా విత్తనములు విత్తు, కానుకలు అధికముగా చెల్లించు. రాడికల్ గివింగ్. మీకు అర్థమవుతుందా నా మాట? రాడికల్గా ఇవ్వటం స్టార్ట్ చేస్తే నీ ఇచ్చుట చూసి నీ కుటుంబ సభ్యులే ఏం చేస్తున్నా నీకు తెలుస్తుందా అని అర్థమయ్యేటట్టుగా ఇవ్వటం స్టార్ట్ చేయి. రాడికల్ గివింగ్ ఇవ్వు. అరే, పరలోక రాజ్యము బలాత్కారంతో పట్టబడుతున్నప్పుడు, బలాత్కారముగా మనం దాన్ని పట్టుకోవాలన్నప్పుడు ఇంక ఎట్లా ఇవ్వాలి నువ్వు? ఇంక ఎట్లా ప్రార్థన చేయాలి? ఇంకెట్లా ఉపవాసం ఉండాలమ్మా? గుర్తుపెట్టుకోమ్మా, ఇచ్చుట గురించి నేను మాట్లాడుతున్న ప్రతిసారి నేను చెప్తానమ్మా, నీ ఇచ్చుట ఒక శక్తివంతమైన ఆయుధము నీ అద్భుతానికి. మత్తయి సువార్తకు వెళ్ళండి, ఇంకో మాట చూపిస్తాను చూడమ్మా. 10వ అధ్యాయంకి వెళ్ళమ్మా. 10వ అధ్యాయమే 41, 42 వచనాలు చదవండమ్మా. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. ప్రవక్త ఫలం. చూసారా, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడి కంట ప్రవక్త ఫలము పొందును. అది వాడి ఫలం కాదు, అది ఎవరి ఫలం అంట? ప్రవక్త ఫలము. అది ఎవరి ఫలం అంట? ప్రవక్త ఫలం. నువ్వు ఈ పరిచర్యలో విత్తుతున్నావు, నువ్వు పొందుకునే ఫలం ఏంటో తెలుసా? అది నీది కాదు. ఈ పరిచర్య మీద దేవుడి విడుదల చేసిన కృప, ఈ పరిచర్య మీద దేవుడు విడుదల చేసిన ఆశీర్వాదం, ఈ ఫలాన్ని నువ్వు పొందుకుంటున్నావు. చూసావా, నీ ఇచ్చుట నీది కాని ఆశీర్వాదాన్ని నీకు అందేటట్టుగా చేస్తుంది. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందుకుంటాడు. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. చూసారా, నీతిమంతుడు ఫలము పొందుడు, వాడి ఫలము కాదు అది. నేను చాలా స్పష్టంగా చెప్తానమ్మా, నువ్వు ఇక్కడ విత్తుతున్న ప్రతి ఆదివారము కానుకలు నువ్వు గుర్తుపెట్టుకోమ్మా. ఈ పరిచర్య మీద ఉన్న ఫలము, ఈ పరిచర్య మీద ఉన్న ఆశీర్వాదము, దానిలో నువ్వు పాలిపంపులు పొందుతున్నావు నీ ఇచ్చుట ద్వారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇచ్చుటలో ఇంకొక కోణం ఉంటుందమ్మా. నెక్స్ట్ వచ్చింది చదవమ్మా. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి, శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము తాగనిచ్చును, గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకొనడని. దెర్ ఇస్ అనదర్ డైమెన్షన్ ఇన్ సోయింగ్. విత్తటములో మరొక కోణం ఉందమ్మా. విత్తటంలో మరొక ఆశీర్వాదం. చాలా జాగ్రత్తగా వినాలమ్మా. విత్తటంలో మరొక ఆశీర్వాదం ఉన్నది. మొదటిది ఇతరుల యొక్క
ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. రెండవది, నీకు ఒక ఆశీర్వాదం ఉంది. నువ్వు రక్షించబడి మారు మనసు పొందినవు కాబట్టి దేవుడు నీ మీద ఒక కృపనిస్తాడు. అయితే చాలామంది వారికి అనుగ్రహింపబడిన కృపను పోగొట్టుకుంటారమ్మా. వారు చేసిన పనుల వలనో, దేవునికి అవిధేయంగా నడవటం వలననో, దేవుని మీద అవిశ్వాసం వెళ్ళకక్కటం వలనో, లేదంటే ఇంకా ఏదో పనులు చేసి వారికి అనుగ్రహింపబడిన ఆ కృపను చాలామంది పోగొట్టుకుంటారు. కానీ ఇచ్చుట గురించి ఇక్కడ రాయబడుతున్న మాట చూడమ్మా. ఏంటంట, శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనిని గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగునిస్తాడో వాడు తన ఫలాన్ని పోగొట్టుకొనడని. నీ కృపను నువ్వు పోగొట్టుకోకుండా జీవిత కాలం వరకు కాపాడుకుంటూ అది నీ బిడ్డలకు కూడా నువ్వు ఇవ్వాలి అంటే దాన్ని పోగొట్టుకోకుండా నీ ఇచ్చుటలోనే దేవుడు ఆ యొక్క శక్తిని పెట్టేశాడమ్మా. ఇది నేను చెప్పటంలో ఈ మాట, వాక్యము చెబుతున్న మాట. ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని. తన ఫలం ఏంటంట, పోగొట్టుకోడు. చూసారా, నీ ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకో, నీ వాగ్దానం నువ్వు పోగొట్టుకో, నీ దీవెనలు నువ్వు పోగొట్టుకో. అది నిత్యము నీతోనే ఉండేటట్టుగా చేస్తుంది ఏంటంటే నీ ప్రార్థన కాదు కానీ నీ ఇచ్చుట. ఒకరోజు నీ లోక యాత్ర ముగించేసుకునే సమయం వస్తుంది నీకు. ఆ టైంలో ఏం చేస్తుంది తెలుసా, నీపై ఉన్న కృప, నీపై ఉన్న దీవెన నీ బిడ్డల మీదకి విడుదల చేసి నువ్వు ప్రభు సన్నిధిలోనికి వెళతావు. నువ్వు అదే ఫలము పోగొట్టుకోకుండా బ్రతకటం అంటే. అది ఎట్లా సాధ్యమవుతుందో తెలుసా, నీ ఇచ్చుట ద్వారా. నంబర్ 1, నీ ఇచ్చుట ఇతరుల ఆశీర్వాదంలో నీకు పాలుపంపులు అనుగ్రహిస్తుంది. నంబర్ 2, నీ ఇచ్చుట నీ ఆశీర్వాదమే నువ్వు పోగొట్టుకోకుండా జాగ్రత్త చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకని అంటున్నానమ్మా, పరలోక రాజ్యము బలాత్కారంతో పట్టబడుతుందనగా రాడికల్గా సో చేస్తూ ఉండు. నువ్వు నమ్ముతున్న దాని కొరకు, అయ్యా నేను దీన్ని నమ్ముతున్నాను ప్రభా, ఇది నా జీవితంలో నెరవేరుతున్నట్లుగా నేను విశ్వసించి ఇదిగో కానుక చెల్లిస్తున్నాను. రాడికల్గా ఇస్తూ ఉండు. నువ్వు ఎట్లా ఇవ్వాలంటే ఇంకా దేవుడే ఆశ్చర్యపడే రీతిలో, నీ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపడే రీతిలో ఆ విధంగా ఇవ్వాలి. మరల చెప్తున్నానమ్మా, దేవుడికి ఇచ్చి ఒట్టిపోయిన వారు ఎవ్వరూ ఉండరమ్మా. అమ్మో పాస్టర్ గారు అంతా ప్రభుకి ఇచ్చేస్తే మేమేం తింటాం, మేమేం త్రాగుతాం అంటే ఇచ్చి చూడు. ప్రభు ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడో, లేదంటే రాబందులను కాకులను పంపిస్తాడో, లేదంటే నీ ఎదుటకు మనుషులు వస్తారో నాకు తెలియదు కానమ్మా, ఖచ్చితంగా ఇచ్చిన నిన్ను తిరిగి 100 రెట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడమ్మా. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ ఉన్న వారందరికీ నేను చెప్తున్నానమ్మా, ఇప్పటి వరకు నువ్వు ఎంతెంత ప్రభుకి ఇచ్చావో, అది దశమ భాగములు అయినా కానీ, అది ప్రతిష్ఠిత అర్పణములైనా కానీ, ప్రతి దానిని దేవుడు లెక్క వేసుకున్నాడమ్మా. ఎందుకంటే నువ్వు ఇచ్చిన దానికి తిరిగి 100 రెట్లు ఇస్తానికి దేవుడు. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యము మన కొరకు పని చేస్తుందమ్మా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. సంగమా, విమర్శ దినం రాబోతుంది. ఇప్పటి వరకు నువ్వు పొందుకున్న ఆశీర్వాదాలకి తగ్గినట్లుగా నువ్వు బ్రతుకుతున్నావా లేదా అని దేవుడు వెతుకుటానికి వస్తాడమ్మా. ఆ రోజున కనుక ఆయన ఎదుట నువ్వు నమ్మకమైన వ్యక్తిగా నిలబడితే, నేను చెప్తున్నానమ్మా, నీ కొరకు తర్వాత దేవుడు ఏర్పాటు చేసిన ఇటర్నల్ బ్లెస్సింగ్, నిత్యమైన ఆశీర్వాదము, అది నీ ఒకవేళ నీ కుటుంబాలకి, నీ వంశానికి, నీ తరతరాలకి సరిపడే ఆశీర్వాదమేమో, ఆ నిత్యమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ ప్రభు ముందర నువ్వు అన్యాయముగా లేదంటే అపనమ్మకముగా నిలబడితే, నేను చెప్తున్నానమ్మా, ఉన్నది కూడా పోతుంది. ఎందుకంటే నేను చెప్పటం లేదు, ఆ మాట వాక్యమే చెబుతుంది. మరలా వచనాలు చదువుకొని ముగించేద్దామమ్మా, సమయం అయిపోయింది. 11వ అధ్యాయం 20వ వచనం నుంచి, మత్తయి సువార్త 11:20 నుంచి. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను, ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా
బెత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల, తూరు సీదోనుల పట్టణములో చేయబడిన ఎడల, ఆ పట్టణముల వారు పూర్వమే పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని బూడిద వేసుకుందురు, మారు మనస్సు పొందుదురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. తూరు సీదోనుల పట్టణముల వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. ఏంటంట? నిలిచి ఉండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. చూసారా, దేవుడు 3 పట్టణాలను దర్శించాడు. అలాంటి దేవుడు మన కుటుంబాలను కూడా, మన వ్యక్తిగత జీవితాలను కూడా రానున్న రోజుల్లో దర్శించబోతున్నాడమ్మా. మరలా చెప్తున్నాను, ఇది ప్రభువు మాటగా తీసుకోండి. ఇప్పటివరకు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాం, ఇప్పటివరకు ఎన్నో దీవెనలు పొందుకున్నాం, ఆరోగ్యము, స్వస్థతలు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాం, నీవు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ. ప్రభు రాబోతున్నాడు కాబట్టి ఒకవేళ ఈరోజు నీ కుటుంబ సభ్యులు ఇక్కడికి రాలేదేమో, కానీ ఇంటికి వెళ్ళక చెప్పి మాట, దేవుడు మనల్ని దర్శించబోతున్నాడమ్మా. ఇప్పటి వరకు మనం ప్రభు పొందుకున్న దానికి తగినట్టుగా జీవిస్తున్నామో లేదో చెక్ చేసుకోమని సేవకుడు చెప్పాడు. మనం చెక్ చేసుకుందాం. ఒకవేళ దేవుడికి తగినట్టుగా మనం జీవించడం లేదంటే మారు మనసు పొందుదామని చెప్పేసి నీ ఇంట్లో వాళ్ళకి ఈరోజు ఇంటికి వెళ్ళి ఈ మాట తెలియపరచు. ఇక్కడున్న నీతో నేను మాట్లాడుతున్నానమ్మా. యూ హ్యావ్ రిసీవ్డ్ మెనీ మిరకల్స్. నువ్వెన్నో అద్భుతాలు పొందుకున్నావు, నీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నావు. ఒకవేళ నీవు కూడా ఆ కొరాజిన పట్టణంలాగా, లేదా ఆ బెత్సైదా పట్టణంలాగా, లేదా ఆ కపెర్నహూము పట్టణంలాగా ఆశీర్వాదాలు పొందుకున్నావు, కానీ ప్రభు మెచ్చే విధముగా జీవించడం లేదంటే సంగమా, ఈరోజైనా సరే మారు మనసు పొందు, ఈరోజైనా పశ్చాత్తాపడు, ప్రభుని క్షమించమని అడుగు. విమర్శ దినమందు దేవుడు నీ ఎడల కటాక్షము చూపిస్తాడు. హల్లెలూయా. సో ఒకవేళ ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా ఆ విధంగా ఉన్నట్లయితే అందరము తలలు వంచుదాము. అందరము తలలు వంచి ప్రభుకి మరలా సబ్మిట్ చేసుకుందామమ్మా. అందరము తలలు వంచి ప్రభుకి మరలా సబ్మిట్ చేసుకుందామమ్మా. పొందుకున్న ఆశీర్వాదాలకు తగినట్టుగా ఒకవేళ నీవు జీవించిపోతుంటే, పొందుకున్న దీవెనలకు తగినట్టుగా ఒకవేళ నువ్వుగా నీ కుటుంబం బ్రతకకపోవటము జరుగుతున్నట్లయితే ఆస్క్ గాడ్ టు ఫర్గివ్. ప్రభుని అడగండి, ప్రభుని క్షమించమని అడగండి అమ్మా. ఎవ్రీబడి ప్రభుని క్షమించమని అడగండి అమ్మా. దేవా, నువ్వు అనుగ్రహించిన ఆశీర్వాదాలు వాటికి తగినట్టుగా నేను జీవించటం లేదయ్యా. నువ్వు అనుగ్రహిస్తున్న దీవెనలు వాటికి తగినట్టుగా నేను జీవించటం లేదయ్యా. నా దేవా, నన్ను క్షమించు ప్రభా అని చెప్పేసి ప్రభుని క్షమించమని అడగమ్మా. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. క్షమించి మరలా నీకు కృపను అనుగ్రహిస్తాడు. క్షమించి మరలా నీ ఎడల కటాక్షము చూపిస్తాడు. ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. సో సంగమా, విమర్శ దినమందు మన గతి కటాక్షింపబడిన వారి వలె ఉండాలి. విమర్శ దినమందు మన గతి కృప పొందుకున్న వారి వలె ఉండాలి. అంతేగాని ఆ బెత్సైదా కానీ, ఆ కొరాజినా కానీ, లేదా ఆ కపెర్నహూము లాగా మన జీవితాలు కానీ మన కుటుంబాలు కానీ ఉండటానికి వీలేదు. సంగమా, ఇప్పటివరకు చాలా పొందుకున్నాము, కానీ ఇంకా అనేకమైనవి పొందుకోవాలి ఆశీర్వాదాలు ప్రభు దగ్గర నుంచి. కాబట్టి ఈ రోజునే మారు మనసు పొందుదాము. ప్రభుని క్షమించమని అడుగు. దేవా, ఫర్గివ్ మీ, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు ప్రభా. విమర్శ దినమందు నన్ను తోలివేయమాక, విమర్శ దినమందు నన్ను తృణీకరించమాక, విమర్శ దినమందు నా గతి మంచిదిగా ఉండటకు సహాయం చేయి ప్రభా. ఇక్కడి నుంచి నీకు నచ్చినట్టుగా బ్రతుకుతాను, ఇక్కడి నుంచి నీకు ఇష్టమైనట్టుగా బ్రతుకుతాను, ఇక్కడి నుంచి అయ్యా నీకు లోబడి బ్రతుకుతాను. కృప చూపించు
కనికరము చూపించు, దయ చూపించు అని చెప్పేసి ప్రభుని అడగండి అమ్మా. ప్రభు మన మధ్యలో ఉన్నాడు.